సంఖ్యపరంగా మనం ఇది ఇన్ని రూపాయల స్కామ్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం చేతగానితనం వలన, పిచ్చి ఆలోచనల వలన, వీళ్ళు తీసుకునే నిర్ణయాల వలన ఈరోజు మన రాష్ట్రంలో 85,353 విద్యార్థుల భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంధకారంలో నెట్టే విధంగా వ్యవహరించింది. ఈ 85,353 విద్యార్థులు పేద బలహీన వర్గాల, బడు వర్గాల నుంచి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకొస్తున్నామని అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యాశాఖని మేము అద్భుతంగా ప్రపంచంలోనే గ్లోబల్ సిటిజన్గా మార్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. దీనికి ప్రస్తుతంగా ఉన్న విద్యాశాఖ మంత్రి గారిని నేను ప్రత్యేకంగా ఆయన గురించి కాదు ఇది, ఎందుకంటే ఈ నిర్ణయం గతంలో తీసుకున్నారు కాదు, ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవం నాకు. ఇది జగన్మామ పొరపాటే. ఏ విధంగా జగన్మామ ప్రజల్లోకి వెళ్ళి విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడి ఈరోజు అంధకారాలను నెట్టేశారో ఆయన కోసమే ప్రత్యేకంగా ఈరోజు ఇది అర్థమయ్యే విధంగా ఈరోజు మేము సమాచారం ప్రజల ముందు పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాం అని చెప్పిన వ్యక్తులు ఎప్పుడైతే కోర్టు ఇది రాజ్యాంగానికి విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పిందో ఏదో మార్గంలో ఆ మార్పు తీసుకొద్దామని బలవంతంగా సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 44,639 పాఠశాలలు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని ఫిబ్రవరి 2021లో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో మొదటి విడతలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు 2021 సంవత్సరం నుంచి మేము సిలబస్ ప్రారంభిస్తున్నామని, 2024 సంవత్సరం కల్లా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ సిబిఎస్ఈ సిలబస్ వర్తించేటట్టు మేము ఒక ప్రక్రియ చేపట్టామని చాలా గొప్పగా వీళ్ళు చెప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన ప్రత్యేకంగా ఆయన విభాగం అన్ని ఆయనే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతగానితనం వలన కేవలం 1000 పాఠశాలలకే వీరు అఫిలియేషన్ తీసుకొచ్చారు. ఆ 1000 పాఠశాలకి అఫిలియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి వీళ్ళు వెచ్చించాల్సిన ఆ రుసుము కూడా వాళ్ళు మాఫీ చేసి రాష్ట్రంలో 1000 పాఠశాలకి సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చేటట్టు ఒక ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని అంగీకరించారు. కానీ సిబిఎస్ఈ సిలబస్లో మనం విద్యార్థుల్ని చదివించాలన్నప్పుడు దానికి కొన్ని సౌకర్యాలు, కొన్ని వసతులు, కొన్ని అంశాలపైన పాఠశాలలో నేర్పే టీచర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది ఆ గుర్తింపు రావాలంటే. కానీ ఈరోజున్న దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇది డిసెంబర్ 14వ తారీఖు అంటే ఇంకో 2 నెలల్లో ఈ విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్లో ఇన్ని రోజులు చదువుకున్న విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కానీ ఈరోజున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళ నిబంధనలు ఏవి కూడా వీళ్ళు పాటించలేదు కాబట్టి ఈ విద్యార్థులు టెస్ట్ రాసుకునే అవకాశం కూడా కోల్పోయే పరిస్థితి స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతోంది. ఎందుకు ఆ విధంగా నేను ఈ విషయం చెప్తున్నానో ఆధారాలతో సహా చెప్తున్నాను. ఈ లెక్కల్లో ఎక్కడ కూడా తేడా లేదు. దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. పేద విద్యార్థుల గురించి మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. కనీసం వీళ్ళకి ఈ రోజున, రేపటి రోజున మార్చిలో వీళ్ళు ఎగ్జామ్స్ రాసుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో మీరు ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆందోళనతో మీరు జాగ్రత్త పడాలని జనసేన పార్టీ నుంచి మేము విన్నవించుకుంటున్నాం. 85,353 విద్యార్థులకు 300 రూపాయల చొప్పున ఫీజు కట్టాలి. దాని టోటలు 2,56,05,900 రూపాయలు. అది ఇప్పటివరకు కట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. రెండోది, ఈ 44,000 పాఠశాల సంగతి దేవుడికి ఎరక. ఈ 1000 పాఠశాలలో కూడా సైన్స్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నిటికి ఏర్పాటు చేశారండి? 732